నమస్తే అందరికి ఎట్లున్నారో మంచిగున్నారా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఛానల్లో వినాయక చవితి వచ్చినాక ఫస్ట్ వీడియో వస్తుంది అనమాట. మీకు అందరికి వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే నిజంగా చాలా మహిమ అనమాట వినాయకుడు అంటే. నేనైతే ఫుల్ హ్యాపీ, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే ఈసారి మీషోలో చాలా తీసుకున్నాను అనమాట. బ్లౌజులు పోయినసారివి ఫుల్ చాలా మంది తీసుకున్నాను అనమాట. కల్లా వాళ్ళు ఒక్కటైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అది నేను ఒక లింక్ వస్తే షార్ట్ లో పెట్టడానికి ట్రై చేస్తే. ఈసారి కూడా బ్లౌజులు తీసుకున్నాను నేను. అది బాగున్నాయి, కొన్ని మంచిగా అనిపించినాయి అనమాట. అందుకోసం షేర్ చేద్దాము, ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా. నేను కూడా ఒకటి నచ్చి తీసుకున్నాను అనమాట. అందులో ఇంకా కొన్ని తీసుకున్నాను అనమాట. డ్రెస్సెస్ ఉన్నాయి, లంగావోణీలు ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇంతకుముందు వీడియోలో ఒక ఫ్యాబ్రిక్ చూపించిన గుర్తుందా మీకు అందరికి, గ్రీన్ కలర్ది. అది మాత్రము మన ఒక సబ్స్క్రైబర్ మాత్రం ఒకటి చెప్పింది అనమాట. మీరు మీ పిల్లలకి అది కుర్తాలు కుట్టమని చెప్పింది తన సలహా. హ్యాట్సప్. నాకు ఎంతో థాట్ వచ్చింది అనమాట. అందులోటి ఇట్లా మనము మీషోలో కొన్ని ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది పెద్దగా వస్తుంది అనమాట. అంటే పన్నా అనేది పెద్దగా వస్తుంది. అందువల్ల మనము కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. బయట తీసుకొని కుడితే అంత పన్నా రాదు. మీషోలో అయితే నిజంగా చెప్తున్నా పన్నా ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా నేను స్టిచ్ చేసిన అనమాట. మీకు ఆల్రెడీ వీడియో వచ్చిండొచ్చు, ఎవరైనా చూడకపోతే చూడండి, షార్ట్ లో ఉంది. వీడియో అయితే షూట్ చేయలేదు. నేను ఇంకో ఫ్యాబ్రిక్ ప్లాన్ చేస్తున్న పిల్లలకి. ఎందుకంటే నేను కూడా ఇది మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్తారు. యూట్యూబ్ లో చూసి చూసి ఒక డే మొత్తం ఎన్ని వీడియోలు చూసినో అల్ల ఒక కన్క్లూజన్ అంటే ఒక క్లారిటీకి వచ్చి స్టిచ్ చేసిన మా పిల్లలకైతే బాగా వచ్చినాయి. నాకు అర్థమైంది మీకు అర్థమయ్యేటట్టయితే ఒక వీడియో పెడతా. ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే మంచి పిల్లలకి ఒక అవుట్ఫిట్ అయితే డిజైన్ చేస్తా. అంటే ఇది షూట్ చేయలేదు, నాకే రాదు కదా, మీకు ఎట్లా చెప్పగలనా అని ఫస్ట్ స్టిచ్ చేసిన. బాగా వచ్చినాయి, మీకు కూడా పెడతా. ఎట్లా ఏంది ప్లాన్ అయితే చెప్తా కంపల్సరీ. ఎందుకంటే గుండీలు కూడా మనకు కుట్టుకొని రాదు కదా, దాన్ని కూడా నేను ప్లాన్ చేసి కుట్టినా. అది ఎట్లా ఏంది అయితే నెక్స్ట్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని వీడియో పెడతా. ఓకేనా? ఓకేనా? ఇప్పుడైతే మీషోవి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చూపిస్తా ఎట్లా వచ్చినాయి ఏందైతే. చూడండి, ఒక లైక్ అయితే చేయండి మన ఈ వీడియోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లంగావని చూపిస్తాయి. ఎందుకంటే దసరా వస్తుంది మనకి, బతుకమ్మ వస్తుంది కదా, వస్తుంది ఇంకా తీసి పెట్టుకుంటే బెటర్ కదా. మంచి ఏమైనా ఉంటాయి. నేనైతే చూడలేదు ఎట్లా వచ్చింది ఏందైతే చూద్దాము అన్నట్లయితే తీసుకున్నాను అనమాట. ఇది దగ్గర నాకు తక్కువనే పడ్డది. 1017 రూపాయలేమో పడ్డది. మంచినే పడ్డది, నాకు నచ్చింది. అంత తక్కువలో రావడం అసలు ఎట్లా వస్తుంది అన్నట్లయితే తీసుకున్నాను అనమాట. చూపిస్తా. చూద్దాం. లైట్ వెయిటే ఉంది. మనకు పిక్ నచ్చిందంటే చూడాల్సిందే ఎట్లా వచ్చింది ఏంది. లంగావోణీలు చేస్తానే ఉండవు మన బతుకమ్మలకి కూడా, అంటే ఐడియా కోసం కూడా చేస్తా. మనకు శారీ లాగా ప్లాన్ చేసి ఇట్లా కూడా తీసుకుంటా. ఇట్లా బాగుంటాయి, లేకపోతే ఎట్లా చూసి. ఇది కలర్ అయితే అసలు పీచ్ కలర్ ఉంది, బాగా వచ్చింది. లైట్ వెయిట్ ఉంది అనమాట. నిజంగా బాగుందండి. నిజంగా ఇది చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ లోపల ఉన్నట్టుంది, అటాచ్ ఇచ్చిర్రు అనమాట. బ్లౌజ్ ఇది మనకి హ్యాండ్కి వస్తుంది అనుకుంటా. ఇది హ్యాండ్కి వస్తుంది. కానీ నిజం చెప్పనా, చాలా బాగుంది. నేను చూపించిన లంగావోని ఇంత ముందుకు ఒకటి సూపర్ హిట్ అయింది. అసలు ఇది కూడా చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా అంత అసలు ఎవరు వేసుకున్నా సెట్ అవుతుంది ఈ కలర్. ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా ఏమో, నేనైతే అబ్జర్వ్ చేయలేదు, కానీ రేట్ కూడా చూసిన అంతే. బాగుంది. ఎవరికైనా కావాలంటే పిల్లలకు తీసుకోండి. పార్టీ వేర్ అయినా ఇన్కేస్ దేనికైనా సరే బాగుంది, నిజంగా బాగుంది. క్లాత్ కూడా బాగుంది. అంతే, ఇదంతా ఒకటే అనమాట, వేరు ఏం లేదు. ఇవేంటంటే ఏమని చెప్పాలా, ఒకటే అంటే ఒకటే కలర్ అనమాట, వేరు కలర్లు ఏం లేవు. బాగా అనిపించింది నాకు ఇది. ఎందుకంటే ఇట్లా డిజైన్ రావడము, ఇవాళ మనం వర్క్ వేయించుకోవడం మస్తు పడుతుంది కదా. కుట్టుకొని ప్లాన్ చేసుకొని నీట్గా వేసుకున్న మాత్రం సూపర్ ఉంది. పిల్లలకు తీసుకోండి. ఎందుకంటే వెయ్యిలే కదా వచ్చేది మనకి. 5-6 వేలు ఉన్నాయి ఇట్లాంటివి. నాకైతే వర్త్ అనిపిస్తుంది ఈ రేట్కి. ఇది కావాలంటే తీసుకోండి. చూసిరా, కట్ వర్క్ తో వచ్చి, చున్నీ కూడా లైట్ వెయిట్, చాలా బాగుంది. ఈ లెహంగా పక్కకు పెట్టిద్దాం. చూసిరా, చున్నీ కూడా ఎన్ని మీటర్స్ ఉంటుందో కొలిసి చూడనా ఒకసారి. ఒకసారి కొలిచి చూస్తా, తెలుస్తుంది కదా మీకు కూడా. అంటే పిల్లలకి అంటే ఈ మధ్యలో ఏందో ఓనీలు చెప్పినా కదా
2 మీటర్స్ వస్తున్నాయి, పేజీలలో కొన్నా సరే కొన్ని తక్కువనే వస్తున్నాయి, ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు. సైడ్ స్టిచ్ కూడా వేసింది, ఒక బ్లౌజ్ ఒకటే స్టిచ్ చేసుకోవడము. నిజంగా లెహంగా కూడా స్టిచ్ చేసి ఉంది కాబట్టి బ్లౌజ్ ఒకటే స్టిచ్ చేసుకోవడం. కలర్ అయితే సూపర్ ఉంది, నాకైతే నచ్చింది, కలర్ నచ్చే తీసుకున్నా నేనైతే. కొంచెం నేను కొలిచి చెప్తా మీకు ఎంత ఉంది ఏంది అనేది. 2.5 మీటర్లు 2.5 మీటర్లు వచ్చింది, సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకి ఇది నాకు తెలిసి సరిపోతుంది. ఇట్లా ఇంత వచ్చింది, బాగుంది కదా చూడండి. కావాలంటే క్వాలిటీ బాగా అనిపిస్తుంది, బెటరు, చాలా చాలా బాగుంది. తీసుకోండి ఎవరికైనా కావాలంటే. అసలు ముందే పోస్ట్ చేయాలి ఈ వీడియోలని, లేట్ అయిపోయింది అనమాట మనకి. లేకపోతే వినాయక చవితిలో పూజలకి వాటికి వేసుకోవడానికి బాగుంది. చూస్తా, అసలు కలర్ అయితే యూనిక్ ఉంది అనమాట, కలర్ కాంబినేషన్ అయితే మస్తు నచ్చింది. ఇవి అనమాట. ఇదైతే ఇక్కడ నేను కింద ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వీడియో కింద లింక్ ఇస్తా అనమాట, ఉంటే లింక్ ఇస్తా, తీసుకోండి కావాలంటే. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి, అది బాధ. ఇంతకు ముందు బ్లౌజ్ కూడా చూపించిన కదా, నేను వీడియో పెట్టేలోపోయింది. అసలు మస్తు డిసప్పాయింట్ అయ్యారు, చాలా మంది అదే అడిగారు. కాకపోతే నేను ఎప్పుడు వచ్చినా సరే చెక్ చేస్తూనే ఉన్నా, రోజుకు రోజు చెక్ చేస్తున్నా అది వస్తుందా, ఎందుకంటే చాలా మంది అడిగిరు, అందుకోసం అన్నట్టు చెక్ చేస్తున్నా. ఇంకొక డ్రెస్ చూపిస్తా. ఈ డ్రెస్ కూడా నేను ఇంత తక్కువకి వచ్చిందా అని షాక్ అయినా అనమాట ఫస్ట్. ఎందుకంటే చెప్తా దీని కథ. మా చెల్లె బిడ్డకి నేను బర్త్డేకి కొనిచ్చిన అనమాట, 1000 పెట్టి ఒక పేజీలో తీసుకున్నా. సేమ్ మీషో వెతుకుతుండే సేమ్ కనబడది. అరే ఇట్లనే వస్తుందా రాదా అని చెక్ చేసిన, అది కూడా వీడియో చూస్తుండొచ్చు. చూద్దాం, పండుగ తీసుకుందాం ఎట్లుందా ఏందని తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను ఓపెన్ చేయలే, నీ ముందే చేద్దాంలే అన్నట్టు. అసలు అలా 1000 ఉంది, ఇది 400 అను 47 67 ఉంది. నేను రేట్ తో సహా మీకు పిక్ పెడతా నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు. షాక్ నేను, ఏంది 3 పీస్ కుర్తా సెట్ ఇంత తక్కువలో వర్క్ లో వచ్చిందని అసలు షాక్ నేను. చూద్దాం రివ్యూ అయితే చూద్దాము, అసలు ఎట్లుంది ఏంది అయితే చూపిస్తా. ఇక్కడ తనకు కొన్న నేను సేమ్ పీస్ కొన్నా అనమాట. నెక్ కూడా సేమ్ ఉంది, దాన్ని వీలుంటే ఫోటో పెట్టమని చెప్తా, వేసుకున్నది ఏమన్నా ఉంటే. సో షాక్ నేను, ఏంది ఇంత రేటు తక్కువ ఉంది అని షాక్ అయిన అనమాట. తీసుకోండి ఎవరైనా వినాయక చవితులకి. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు అంటే 3 డేసే కదా రానిక, ఓపెన్ డే పడుతుంది కదా కొన్ని రోజులు. చిన్న దావతులకి వాటి వీటి కూడా బాగుంటది. క్వాలిటీ అయితే చూడండి, అసలు వేరే లెవెల్ పీస్, సేమ్ క్వాలిటీ వచ్చింది, బాగుంది. అసలు చున్నీ కూడా బెనారస్. ఇది మీడియం పెట్టినా నేను, చూసిరా. వీనెక్ వచ్చి వీనెక్ వర్క్ వచ్చింది, హ్యాండ్కి చిన్నగా డిజైన్ లాగా ఇచ్చిర్రు, సేమ్ వచ్చింది. ఇక్కడ చున్నీ హైలైట్, మనకి పాయింట్ కూడా గుర్తొచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం పిల్లలు పెద్దగా ఉన్నోళ్ళు, అంటే పిల్లలు కానీ ఉన్నోళ్ళకైతే ఏంటంటే మీరు ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోవాలి. ఇట్లాంటివి ఏంటంటే కాటన్ టైప్ కదా, గుంజుకొస్తాయి అనమాట. పిల్లలకైతే ఓకే, వాళ్ళు టాప్లు ఏవి తీసుకుంటారో అవి పెట్టుకోండి, కానీ మనకు పెద్దవాళ్ళకి కొంచెము ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటే ఏంటంటే పాయింట్ పెద్దగా వస్తుంది. అంటే కావాలంటే మీరు టాప్ స్టిచ్ చేసుకోవచ్చు సైడ్లు, కానీ పాయింట్ చిన్నగా రాకుండా చూసుకోవడం మనకు మెయిన్ ఇంపార్టెంట్. చెప్తా. ఇదైతే చున్నీ చూసిరా, జబర్దస్త్ ఇచ్చిండు అసలు. బెనారస్ చెప్పినా కదా నేను 1000 పెట్టి సేమ్ కలర్ కొన్నా. వీలుంటే పిక్ పెట్టండి, ఇక్కడ ట్రై చేస్తుంది దాన్ని అడుగుతా, పిక్ పెడతాదో పెట్టదో చూసి పెడతా. సేమ్ మస్తు వచ్చింది, నాకైతే మస్తు నచ్చింది. చూసిరా సేమ్ యాస్టీజ్ వచ్చింది. 3 పీస్ కుర్తా సెట్ ఒక 467 ఏమో పడ్డది నాకు, 500 లోపే ఉంది. ఇది నేను షాక్ లో ఉండి తీసుకున్నా. మేలు కదా, ఈ చున్నీలకే అవుతుంది ఇవాళ రేపు మనకి. ఇదైతే డ్రెస్ సూపర్ ఉంది అబ్బా, ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తా, కింద తీసుకోండి. పిల్లలకైనా మీకైనా సరే వేసుకోండి, కానీ ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి తీసుకున్న వాటికన్నా. కాటన్ ఏదిదా ఇంతకి చెప్పడం మర్చిపోయా కదా. ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకుందే, బాగుంది. నేను ఇది ఏం చేసినంటే, ఇది కూడా నాకు 400 ఇది కూడా 400 లో పడ్డది. కాటన్ అనమాట. ఇది చున్నీ చూసి ఎంత బాగుందో, కాకపోతే స్టాక్ ఉందో లేదో గుర్తులేదు నాకు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇది కూడా వస్తే మనకి షార్ట్ లోనైనా లేకపోతే పోస్ట్ అయినా పెడతా, చూస్తున్నాడు. కానీ నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉంది, బాగుంది. నేను ఇంకా తెలుసా సైజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నా. ఇంకా నాకు పాయింట్ పెద్దగా రావాలని ఎక్స్ట్రా సైజ్ పెట్టినా.
సైడ్ ఇక మిషన్ మన చేతులు ఉండదు కాబట్టి సైడ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా లింక్ వస్తే మీకోసం లింక్ పెడతా, ఇంకా లేకపోతే నేనేం చేయలేను. అంటే వస్తే కంపల్సరీ నేను చెక్ చేస్తాను రోజుకి ఒకసారి. ఇంకా పాయింట్ కూడా ఫుల్ కొంచెం పొడుగు వచ్చింది, ఎందుకంటే మనం కొంచెం ఎక్స్ట్రా సైజులు పెట్టాం కదా. అంటే ఉన్న సైజుకి కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టినాను, ఎక్కువ సైజ్ పెట్టినా పొడుగు వచ్చిందని కట్ చేసి కుట్టేసిన అనమాట. నీట్ గా చేసుకున్నాను, కుట్టుకునేంత వరకు నీట్ కుట్టినా. ఇది ఫ్యాబ్రిక్ అనమాట, అసలు గ్రీన్ ఫ్యాబ్రిక్ తో బుక్ చేసిన దీన్ని. ఏదన్నా అవుట్ఫిట్ పండుగ డిజైన్ చేద్దామని, కాకపోతే మన సబ్స్క్రైబర్ సలహా ఇచ్చారు కదా, అందుకే మంచిగా డిజైన్ చేసిన దాన్ని. ఇది తీసుకున్నా, ఇది కూడా ఏదో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎట్లా వస్తుంది ఏంది ఫ్యాబ్రిక్ చూసినాక రివీల్ చేస్తా. అసలు అట్లనే వచ్చిందని నేను చేసినట్టు. ఇది ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చెమ్కీ వర్క్ అనమాట. ఇలాంటి మనం బయట తీసుకోవాలంటేనే 200 ఎబోనే ఉంటుంది మీటరు. చెప్పిన మీషోలలో పన్నా ఎక్కువ ఉంటుంది అని తీసుకుంటా అనమాట నేను. మెయిన్ ఫ్యాబ్రిక్స్ రాణి కలర్, ఇది చెప్పినా కదా మొన్న గ్రీన్ కలర్ తీసుకున్నా కదా, దానికి ఇట్లా పెప్లం ఏమన్నా డిజైన్ చేద్దాం, ఆ గ్రీన్ పింక్ బాగుంటది అన్నట్టు తీసుకున్నా అనమాట. దానికోసం తీసుకున్నా. ఇది లేట్గా వచ్చింది జర. ఇది మనకి చున్నీ లెక్క కూడా వేసుకోవచ్చు, మరి లేస్ లేకుండా చున్నీ లెక్క కూడా మనం వాడుకోవచ్చు. 2 మీటర్ అనమాట ఇది. క్లాత్ అయితే సూపర్ ఉంది చూడ్రి, అసలు ఎంత బాగుందో. ఈ మధ్య అన్ని బాగా వచ్చినాయి ఈసారి కూడా. జార్జెట్ తోట లైనింగ్ వేసి చేయాల. ఇది మనకి 2 మీటర్ ఉందన్నమాట. ఇది మనకు తెలుసు కదా, పన్నా కొంచెం ఎక్కువనే ఇస్తారు మనకి. ఇట్లాంటివి మనం బయట కొన్న దానికన్నా పన్నాలు ఎక్కువ ఉంటాయి. చూడు, చీర పన్నా అనేది మనకు నడుల దగ్గరకు వచ్చేది. ఇది మొత్తం ఫుల్ ఇక్కడ దాకా వస్తుందంటే ఇలాంటివి ఏంటంటే మెయిన్ బ్లౌజులు కుట్టుకోవడానికి కానీ దేనికైనా బాగుంటవి, పన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి. అసలు చూద్దాము రివ్యూ. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి వచ్చింది ఇది మనకి. ఇది కూడా నాకు 300 ఏమో పడ్డది. మీకు పిక్ పెడతా, రేట్లు కూడా కనబడతాయి మీకు నేను పెట్టేవి. బాగుంది వర్క్, డీటెయిలింగ్ అంతా. 300 పండు కదా, ఇంత బాగుంది అసలు. 300 ఇది అసలు నిజంగా నమ్మలేకపోతున్నా నేను. 303 రూపాయలు ఏమో ఉంది ఇది రేటు, అంతే. నాకైతే నచ్చింది. ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. 2 మీటర్లు అంటే టాప్ అవుతుంది. అంబ్రిల్లా డ్రెస్ ప్లాన్ చేస్తే అయితే పిల్లలకైతే మంచిగా అయితే, ఎవరైనా తీసుకొని కుట్టుకుంటే పిల్లలకి ఇట్లా అంబ్రిల్లా ఇది పెప్లాన్ టాప్ టైపు. పెప్లమేనా ఇప్పుడు పండుగ కుట్టింది చూడండి, అట్లాంటివి చిన్న చిన్న పిల్లలకైతే, అంటే ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలకైతే రెండు పెప్లాన్ టాప్ టైప్ అవుతుంది అనమాట. కుట్టండి, ఎవరికైనా వీలుంటే తీసుకొని కుట్టండి. ఇది కూడా క్వాలిటీ సూపర్ వచ్చింది. నేను చెప్పిన మాక్సిమం మంచిగా వస్తుంది. నేను మంచిగుంటేనే పెడతా, లేకపోతే అసలు లింకులు కూడా ఇయ్యను. ఎందుకంటే ఏదైనా నేను తీసుకుంటే ఇప్పుడు బాగుంటేనే చెప్పాలి, లేదంటే చెప్పకూడదు దాని గురించి. బాగుంది, మొన్న గ్రీన్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, కావాలంటే తీసుకోండి. ఇది బ్లౌజులు అసలు భలే ఉన్నాయి. ఇవి కూడా చూపిస్తా. ఇది బ్లౌజు నాకు భలే నచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి. ఇది కూడా నాకు 247 ఏమో పడ్డది. ఇది నయమే అసలు. కుట్టు అసలు ఇది స్ట్రెచబుల్, మళ్ళా మనకి అంటే వేసుకుంటే ఉక్సులు పెట్టుకునేది ఏం లేదు. ఇది మనకు ముందు, ఇది బ్యాక్. డీప్ బాగా వచ్చిందనే తీసుకున్నాను నేను, ఎందుకంటే చాలా వాటికి డీప్ సరిగ్గా రాదు. మళ్ళీ అందులో ప్రిన్స్ కట్టు, మళ్ళీ బొంగలు వచ్చినాయి. ఎట్లా చేసుకున్న మ్యాచ్ అవుతుంది. అసలు బాగుంది చూడండి, నాకైతే నచ్చింది. ఫ్రిన్స్ కట్ ఇచ్చిర్రు. ఇది ఫ్రిన్స్ కట్ ఇక్కడ ఉంది చూడండి. ఫ్రిన్స్ కట్ బొంగలు వచ్చి ఇచ్చిండ్రు, బాగా వచ్చింది. ఏమో అంటారు దీన్ని, క్లాత్ని అంటే లైక్రానా ఏదో ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇది బాస్తు రేటు ఉన్నది పేజీలలో, కావాలంటే తీసుకోండి. ఇవి అసలు బాగుంది. సైజు మాత్రం ఇవి మీరు నడుం ఇట్లా బ్లౌజులు లాంటివి ఏం చేయాలంటే నడుం సైజే పెట్టుకోవాలి. నడుం సైజ్ పెట్టుకుంటే ఏంటంటే కరెక్ట్ వస్తుంది అనమాట. ఇవి మనకి అంత లూజ్ రాకుండా, లుంబు రాకుండా అట్లా ఉంటుంది అనమాట. బాగుంది. ఇది కూడా లింక్ ఇస్తా, తీసుకుంటారు ఎవరైనా కావాలంటే. అన్నీ అయిపోయినాయా? ఉన్నాయి. ఇంకోటి ఇంకా 2 తీసుకున్నారు అనమాట, చూపిస్తా. అసలు సార్ బ్లౌజ్ మీద పడ్డాను మనసు అంతా అసలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్నవే మంది అడిగిరు, అసలు చెప్పలేము. ఎందుకంటే చాలా వరకు మనము స్టిచ్చింగ్ రేటే మస్తు కాస్ట్ ఉంది కదా, అట్లా అనమాట. ఇది పిల్లల టీషర్ట్, గుర్తుపెట్టుకోరి. ఇది టీషర్ట్ టైప్ అనమాట. అయితే నేను బ్లౌజ్ లాగా బాగుంది కదా అని తీసుకున్నాను అనమాట. అసలు భలే ఫిట్టింగ్.
ఇది ఇట్లా ఉండడం వల్ల ఫిట్టింగ్ బాగా కూర్చుంది, శారీస్ కి అయితే మస్తు ఉంటది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటా, బ్లాక్ లో కూడా ఉంది. చూద్దాం, మెరూన్, నాకు మెరూన్ కావాలని తీసుకున్నా. కానీ మరి నడు సైజ్ కన్నా ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నా, ఏమో టీ షర్ట్ టైప్ కదా ఎట్లా వస్తుందో అని. కానీ అక్కడ స్క్రోల్ చేస్తే కనబడుతుంది, నేను తిప్పలే అనమాట. మనం ఇప్పుడు ఫోటోలు ఇట్లా అంటామా, అప్పుడు దాని మన సైజు నడుము సైజు పెట్టుందనమాట. అవి చూసి మీ నడుము సైజ్ పెట్టుకోండి, కరెక్ట్ వస్తుంది. ఇది కూడా ఇది పిల్లల టీ షర్ట్ టైప్ అనమాట. ఇది హై నెక్ టైపు, వీ నెక్ వచ్చి ఇట్లా లాస్ట్ ఇట్లా బొంగలు వస్తుంది. ఒకవేళ వీలుంటే నేను వేసుకునే పిక్ పెడతా మీకు. అసలు భలే ఉన్నాయిలే, నేను టీ షర్ట్ల మీద పడ్డాయి మధ్యలో. ఇది క్రాప్ టాప్ లకి ఇట్లా వేసేది అనమాట పిల్లలకి, అట్లాంటివి. సరే చూస్తుంటే ఇది ఏదో బాగుంది, వెరైటీగా ఉంది. మందం ఉంది చూడండి, క్లాత్ అయితే సూపర్ మందం ఉంది. ಸ್ವಲ್ಪ స్ట్రెచబుల్ ఉంది. ఇది కూడా తొడుక్కోవడమే. హై నెక్ వచ్చింది, అది మాత్రం నార్మల్ నెక్ వచ్చింది అనమాట. అది మన బ్లౌజులు, ఇది మామూలు టీ షర్ట్లు పిల్లలు. ఇది నాకైతే అసలు నచ్చింది. ఇది కూడా కావాలంటే లింక్ పెడితే తీసుకోండి. స్టైల్ చేయాలి అన్నిటి డ్రెస్, అది మనకు తక్కువలో వస్తున్నాయి కాబట్టి స్టైల్ చేయాల్సింది అన్ని బ్లౌజులు. ఇంకొకటి తీసుకున్నా, బ్లౌజ్ లెక్క తీసుకున్నా. ఇది కూడా మనకి బ్లౌజ్ లాగా స్టిచ్ చేసిందే, అందుకే ఇవి నెక్స్ కొంచెం బాగుంది. ఇది ముందు మనకి ఈ చాలా మందికి ఇష్టపడతారు అనమాట. డీప్ ఇచ్చిరు కూడా తీసుకున్నాను నేను. ఇది ఒకసారి తీసుకున్నాను అనమాట. అదొక రకంగా ఉంది బుట్ట, ఇదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది. అందుకే డిఫరెంట్ బుట్ట టైప్ తీసుకున్నాను అనమాట. చూపిస్తాం. అది ముందు డీప్ చూసుకొని చూడాల్సిందే మనం. ఇట్లా వస్తుంది చూడండి, భలే ఉంది. ఏలేసే ఏం లేసే, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ సేమ్ ఉంది. ఇది ఇట్లా హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ ఉందని తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ నడుము సైజే పెట్టుకుంటారు, కరెక్ట్ వస్తుంది మీకు. ఇది ట్రెండింగ్ హ్యాండ్స్. ఇది ఇట్లా వచ్చి క్లాత్ ఇది కొంచెము, కాకపోతే బాగుంది, అంత పల్సగా లేదు, బెటర్ మరి. ఇది కూడా 247 రూపాయలకు వచ్చింది. అదేమో 300 ఏవో ఉంది, టీ షర్ట్ లాగా ఉంది అన్న చూడు పిల్లలది. అదైతే 320 రూపీస్ ఎంతో ఉంది. ఇది మాత్రం సేమ్ రేట్లు ఉన్నాయి రెండు. ఇది ఒకటి, ఇంకొకటి. మనము ఇప్పుడు ఈ మధ్యలో మీషోలో కొనుక్కుంటున్నాం కదా, అది టాప్స్ అయినా డ్రెస్లు అయినా 3 పీస్ కుర్తా సెట్లు అయినా, వాళ్ళు మాక్సిమం కొన్నిటికే లైనింగ్ ఇస్తారు, అసలు లైనింగ్ ఇయ్యరు కదా. నేను ఇంత ముందుకు ఏం చేసినట్టే కుట్టుకునేది అనమాట, క్లాత్ తెచ్చుకొని. ఇది కాటన్ టైప్ ఉంటుంది అనమాట, మనకు బనియన్ క్లాత్ అని దొరుకుతుంది షాప్లలో. మీటర్ ఎంత ఉంటుంది, అది 70 80 ఎంత ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో, 2 years క్రితమే కుట్టుకున్నాను నేను. అట్లా కుట్టుకునే ఓపిక లేక తీసుకున్నాను అనమాట. ఇవి పెట్టికోట్స్, ఫుల్ పెట్టికోట్స్ అనమాట. చూపిద్దాం మీకు కూడా. అసలు మనం అందరం కొనుక్కుంటాం కదా, యూజ్ అవుతుంది కదా వేరే వాళ్ళకైనా అనేసి నేను తీసుకున్నాను అనమాట నా కోసము. చూపిద్దాంలే అని నాకొచ్చే తీసుకున్నాను, నీకోసం అనుకున్నా. అయితే ఇక లైనింగ్ లేకపోతే మనకు అంత కంఫర్ట్ ఫీల్ అవ్వం కదా, అందుకోసం అన్నట్టు తీసుకున్నా. ఇది ఇక్కడ వరకు వస్తుంది చూడండి, అంటే మరీ కొంచెం ఇక్కడికి మోకాలు వరకు వస్తుంది. బాగుంది. కాటన్ అని మెన్షన్ చేశారు కానీ ఇది మనకి బనియన్ క్లాత్ లక్కనే ఉంది. ఏమో ఏదో ఒకటి మెత్తగా ఉంది, బాగుంది అన్నట్లు నేనైతే ఉంచుకుంటున్నాను. నచ్చితేనే తీసుకోండి. దీని లింక్ కూడా ఇసేవరకని కావాలంటే తీసుకోండి, దాని ఏం లేదు. కాకపోతే చూపిస్తున్నాను అనమాట, నేను యూజ్ చేద్దాం. ఇంతకుముందు వేరే ఉండే, ఇక ఇప్పుడు ఈసారి ఇవి తీసుకున్నాను అనమాట. ఈ ఫుల్ ఉంది అనమాట, ఇక్కడ వరకు వచ్చింది. పర్లేదు అని నాకు అనిపించింది, బాగుంది. మా పన్నమ్మేమో మమ్మీ అంటే కాటన్ అని చెప్పారు కదా అని చెప్పారు. అంటే మరి వాళ్ళు కాటన్ మెన్షన్ చేసారు కానీ ఇది కాటన్ రాలేదు, ఇట్లుంది సైడ్ కి. మీకు అర్థమై ఉంటుంది ఈ పెట్టికోట్లు చూస్తే. మాకే ఇబ్బంది ఉంది. సరేలే నేనైతే చూసా, అంటే ఇస్తా, కావాలంటే తీసుకోండి. బాగుంది. మన సేమ్ బనియన్ లాంటివే, కాకపోతే 80 70 ఉంటాయి. కొన్ని ఉంటాయి మనకు షార్ట్ లాగా, అవి కూడా 70 80 రూపాయలు ఏంది లేవు. ఇది కొంచెం 250 రూపాయలు ఎంతో పడ్డది నాకు, 250, రెండు కలిపి 250 పడ్డది. అంటే నాకు 125 ఎంతో పడుతుంది ఒక్కదానికి. బెటర్ అనిపించింది, ఏమొస్తుంది ఉంచుకుంటే బెటర్ కదా అనిపించింది అనమాట. ఇంతే ఈ వీడియో. ఎవరైనా కొత్త చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ అయితే చేయండి మన వీడియో ముందుకు పోవాలంటే. థ్యాంక్ యూ.